పెద్దపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హిందూ దేవతలను కించపరచడాన్ని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనానికి యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని నిరసనను విరమింపజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదన్నారు. రేవంత్ రెడ్డి హిందువులకు క్షమాపణ చెప్పి హిందువుల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ హిందువులను చిన్నచూపు చేసే విధంగా దేవతలపైన హిందూ దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర కాలబెట్టడం జరిగింది. అదేవిధంగా హిందూ దేవాలయాలు ఎవరు హనుమంతుడి పేరు మీద లేకపోతే పోచమ్మ పేరు మీద సమ్మక్క సారలక్క పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరూ ఐక్యం కావాల్సిన రోజులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు హిందూ దేశంలో బ్రతకబుద్ధి కాకపోతే నువ్వు వెళ్ళి పాకిస్తాన్ లో పార్టీ పెట్టుకొని అక్కడ రాజకీయం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యావత్ హిందువులను కోరుతున్నాము. ఇప్పటికైనా భారతీయ హిందువులందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ హిందువులను చిన్నచూపు చేసే విధంగా దేవతలపైన హిందూ దేవతలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు